మేమైతే ఒక 50,000 ఆ పిల్లలకైతే డొనేట్ చేస్తున్నాం. పునర్విక పాపకి హెల్ప్ చేస్తా అన్నావు కదా! ఏమైంది 25దో తారీఖున అమ్మిన అమ్మకం నుంచి సగం డబ్బులైతే పాపకి డొనేట్ చేస్తా అన్నావు కదా! వీడియో కూడా అప్‌లోడ్ చేయలేదు ఏమైందని చెప్పి చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా మాకైతే అంత గ్యాప్ అయితే లేదు. మాకైతే వర్క్ జరుగుతుంది విల్లా దగ్గర. ఇంకా ఇప్పుడు ఆ వర్క్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఒక 4 డేస్ నుంచి అయితే మేము ఇంటికి కూడా పోకుండా ఇక్కడ వర్క్ అయితే చేపిస్తున్నామండి. ఈ వర్క్ అయితే మాకు చాలా అర్జెంట్. అందుకని చెప్పి ఈ వర్క్‌లోనే ఉన్నాం మేము ఇప్పటివరకు కూడా. ఇంటికి కూడా పోవట్లేదు. ఇంకా 3 డేస్ అయితే మనకి వర్క్ ఉంటది. అందుకని వీడియో చేయడానికి లేట్ అయిందన్నమాట. కానీ మేమైతే హెల్ప్ అయితే మాత్రం కంపల్సరీ అయితే చేస్తాం. కానీ పునర్విక పాపకైతే కాదు. ఎందుకంటే పునర్విక పాపకి అందరూ కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. అలాగే చాలా అందరూ స్పందించారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అందరూ కూడా వీడియోస్ చేశారు. డబ్బులు కలెక్ట్ చేశారు. అసలు 10,00,00,000 అంటే జనాలు కలెక్ట్ చేయడం మాటలు కాదు. అలాగే జరిగింది. ఇప్పుడు అదే వ్యాధితో బాధపడుతున్న ఇంకో ఇద్దరు పిల్లలు. సహస్ర, మహావీర్ అని ఇద్దరు పిల్లలున్నారు కదా! ఆ పిల్లలకైతే మేము ఆర్థిక సహాయం చేయాలని చెప్పైతే అనుకుంటున్నాం. ఒక 50,000 అయితే మేము ఆ పిల్లలకైతే ఆర్థిక సహాయం అయితే చేస్తున్నాం. మా పవన్ దుర్గా నర్సుల పేరు మీదుగా మేమైతే ఒక 50,000 ఆ పిల్లలకైతే డొనేట్ చేస్తున్నాం. వీడు 50,000 డొనేట్ చేసేస్తున్నాడు కదా! ఈ నర్సులకి ఏదో అడ్డంగా మిగిలిపోతుందని చెప్పైతే అనుకోకండి. నిజంగా మా పరిస్థితి ఎలా ఉందంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉండి, ఇంత రీచ్ ఉండి నాకు వీడియో చేయడానికి ఒక ఐఫోన్ కొనుక్కోలేని పరిస్థితి నాది. కానీ ఆ పిల్లలకి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ రకంగా నిర్ణయం తీసుకొని మేమైతే ఒక 50,000 అయితే ఆ పిల్లలకైతే డొనేట్ చేస్తున్నాం.